ఫ్రెండ్స్, ఈరోజు రామాలయంలో పడింది మనకి సేవ. రామాలయంలో పడింది. చూడండి, ఇది ఏం కాయ? నాగలింగేశ్వర పువ్వేదో, అది నాగసర్పం పువ్వేదా, నాగసర్పం పువ్వేదా. బ్యాగ్ పెడదాం. కాయతో బయట పెద్ద అయిపోయింది అడావుడి. హడావుడికి పెద్ద పెస్తుంది. నిన్న ఫోన్లో తీస్తా. చూడండి, ఇక్కడ భోజనాలు పెట్టారు, చాలా బాగా పెట్టారు. సీతారామ కళ్యాణం భోజనాలు చాలా బాగా పెట్టారు. టెంట్ అవి బాగా వేసి చాలా బాగా పెట్టారు. జనాలు చూసారా ఎంత జనాలు ఉన్నారంటే. చూడమ్మా, వాటర్ తీసుకుంటాము. అమ్మవారు సీతమ్మ తల్లి పెళ్లి చేస్తారు ఇక్కడ. కళ్యాణం, సీతమ్మ తల్లి కళ్యాణం జరిగింది తెల్లవారి. చూడండి, పందిరేసి అని చక్కగా చేశారు ఇక్కడ. కళ్యాణం మేము వచ్చేసరికి అయిపోయింది. చూసారా, కొత్తది కట్టారు ఇక్కడ. రాముడు గుడి కొత్తది కట్టారు, చూపిస్తాను చూడండి. భోజనానికి మా పిల్లలు కూడా రమ్మన్నాను, మరి వచ్చారో లేదో, ఎక్కడున్నారో ఏమో. వచ్చిన తర్వాత మీరు బాగా పాడైపోయారమ్మా. చూడండి అమ్మా, ఎంత బాగుందంటే చూడండి, ఎంత బాగా తీశారు, ఎంత బాగా కట్టారు. 3 సంవత్సరాలు అయిందంట సీతారాముడు గుడి కట్టి, రాముడి వారి గుడి కట్టి. జగదాంబ జడ్జి కోట ఉంది కదా, జడ్జి కోటు పైకి అటువైపు కొంచెం వెళ్తే ఆంటోనీ చర్చ్ కూడా ఉంటుంది అక్కడ, అటు సైడ్ అన్నమాట. జనుల
భక్తులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని దృంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేదయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా